ఐమ్ ట్రైయింగ్ దిస్ హీట్‌లెస్ కర్ల్స్ ఓవర్‌నైట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్. హీట్‌లెస్ కర్ల్స్ మీద చాలా వీడియోస్ చూసాను. ఐ వాంట్ టు ట్రై దిస్ సో బ్యాడ్. అందుకే కొనేసా. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ డ్రై చేసుకొని చిక్కులు లేకుండా హెయిర్ కోంబ్ చేసుకుంటున్నా. ఇప్పుడు బాండింగ్ ఆయిల్ అప్లై చేస్తున్నా. ఇట్ హెల్ప్స్ టు కీప్ మై హెయిర్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఇందులో మనకి ఒక క్లచ్, కర్లర్ అండ్ 2 స్క్రంచీస్ వస్తాయి. టైమ్ 10:17 అయింది. లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. సెంటర్ పార్టిషన్ తీసుకొని రైట్ సైడ్ హెయిర్ అడ్డు రాకుండా ఐమ్ టైయింగ్ ఇట్. ఐమ్ సెక్యూరింగ్ ద కర్లర్ విత్ 2 క్లిప్స్. లెఫ్ట్ సైడ్ హెయిర్‌తో స్టార్ట్ చేస్తున్నా. అసలు మ్యాటర్ ఏంటంటే ఇలా సెక్షన్‌గా బ్యాక్ టు ఫ్రంట్‌కి హెయిర్ తీసుకొని కర్లర్‌కి రోల్ చేయాలి. బేసికల్లీ హెయిర్ షుడ్ బి రోలింగ్ అనమాట. మొత్తానికి లెఫ్ట్ సైడ్ హెయిర్ అయితే కంప్లీట్ చేసేసా. ఇప్పుడు రైట్ సైడ్ స్టార్ట్ చేస్తున్నా. బేసికల్లీ రైట్ సైడ్ హెయిర్ చేయడం బిట్ ట్రిక్కీ. నాకు. నాకెందుకో రైట్ సైడ్ కర్ల్స్ చేయడం కష్టంగా అనిపిస్తది. ఈవెన్ విత్ నార్మల్ కర్లర్. సీ మై కన్‌ఫ్యూజ్డ్ ఫేస్. చేతుల నొప్పులతో మొత్తానికి రైట్ సైడ్ కంప్లీట్ చేసేసా. ఐయామ్ ట్రైయింగ్ టు కవర్ దిస్ హెయిర్ విత్ వాటర్ కానీ నా హెయిర్ అస్సలు సహకరించట్లేదు. ఈ సాటిన్ క్యాప్ నేను సెపరేట్‌గా పర్చేస్ చేశాను టు మ్యాచ్ కలర్. దీంతో ఒక స్క్రంచీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 సైడ్స్ బ్యాక్‌కి ఇలా సెక్యూర్ చేసుకొని ఈ సాటిన్ క్యాప్‌తో కవర్ చేయాలన్నమాట. హెయిర్ సెట్ చేశాక ఈ క్యాప్ పెట్టడానికి కొంచెం కష్టపడ్డా. బట్ ఇట్స్ ఓకే. లాస్ట్‌కి ఈ హెయిర్‌తో పాటు నా కళ్ళని కూడా కవర్ చేసుకున్నాను. కంప్లీటెడ్ దిస్ బై 10:37 పీఎం. అంటే ఎగ్జాక్ట్‌లీ 20 మినిట్స్ అన్నమాట. నాట్ సో బ్యాడ్ యాక్చువల్లీ. రిజల్ట్స్ కోసం వెయిట్ ఫర్ పార్ట్ 2. బై గైస్. గుడ్ నైట్.